ఏదైనా సమస్య ఉందా అయ్యా, నీకేమైనా సమస్య ఉందా, మీకు ఇల్లుందా, మీకు పెన్షన్ ఉందా, మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా, ఆరోగ్యశ్రీ అందుతుందా, 108 వస్తుందా, ఇలాంటి అన్ని సమస్యలు కనుక్కోవాలి. నేను అన్ని సమస్యలు పరిష్కరించాలి, ఎన్నో రచ్చబండలు చేయాలి బిడ్డ ఇలాంటివి అని బయలుదేరి వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు. అలా రచ్చబండకని బయలుదేరి వెళ్ళిన నాన్న మళ్ళీ తిరిగి రాలేదు. ఇదే రచ్చబండ, ఇలాంటివో రచ్చబండలో ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరితో ఇంతమందితో మీ సమస్యలు వినడానికని వచ్చాం. ఈ రచ్చబండ మీరు మాట్లాడితే మేము వినడానికి, నాయకులు వినడానికి, ప్రభుత్వాలు వినడానికి, ప్రతిపక్షాలు వినడానికి పెట్టిన రచ్చబండ. ఈ రాజన్న బిడ్డ 11,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ పరిస్థితుల్లో వస్తుందని మేము ఏమాత్రం కూడా అనుకోలేదు. నా పేరు నరసింహారావు. మాకు ఉపాధి ఏమీ లేదు. గత రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఇంటికి కనీసం 10 అంటే 8 ఉపాధి ఇచ్చాడు, గొర్రెలు మేకలు. ఈ 4 ఏళ్ల పరిపాలనలో మాకు ఒక్క యాదవులంటూ అసలు గుర్తున్నారో లేదో తెలియదు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలని ఇంతమందిగా వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా, పులి సింహము అని పొగుడుతారే. మరి ఏమైంది? ఎవరికి పులి, ఎవరికి సింహం? సాక్షి పేపర్ కి పులా, సోషల్ మీడియాకి సింహమా? ఏం ఉద్ధరించారు? ఏది? ఒక్కసారి విప్పండి మీ పంజా బీజేపీ మీద, ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే. అయినా కూడా ఒక్క ఉద్యమమైనా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే, ఏం చేతనైంది మీకు? వాగ్దానం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, హస్తం గుర్తు మీద ఓటేయండి. ఈ హస్తం గుర్తు మీకు అభయ హస్తం అవుతుంది. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదానే కాదు, పోలవరం ప్రాజెక్టు వస్తుంది, రాజధాని వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు రుణమాఫీ జరుగుతుంది, ప్రతి విషయంలో ప్రతి పేదవాళ్లకు ఒక పక్కా ఇల్లు వస్తుంది. ఇవన్నీ జరగాలి అంటే మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. రాజశేఖర రెడ్డి గారు టైగర్ కా రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు. కానీ జగనన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు. అందుకే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పోవాలి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి. అందుకే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని రావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, హస్తం గుర్తు మీద ఓటేద్దాం, ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం.